ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములు తెలియపరుస్తుంటున్నాను. అందరు కూడా బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజున మరలా ప్రభు మనల్ని దర్శించి తన వాగ్దానాన్ని ఇవ్వడానికి ఆశతో ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆమెన్, హల్లెలూయా. ఆ వాక్యము శరీరమును ధరించుకొని మన మధ్యలోనికి, ఈ లోకంలోనికి వచ్చి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడుగా నివసించెను అని వ్రాయబడి ఉన్నది. ఏ వాక్యము అంటే ఆ యోహాను సువార్త 1:1 వ్రాయబడింది, వాక్యము దేవుడై ఉండెను. ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో అంటే గాడ్, దేవుడే మన మధ్యలోనికి శరీరధారిగా రావడం. వాట్ ఇస్ ద క్రిస్మస్? క్రిస్మస్ అనగా ఏమిటి అంటే దేవాతి దేవుడే. దేవుడు అంటే యెహోవా, ఎల్ షద్దాయ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్. ఆయన ఈ లోకంలోనికి ఒక మానవుడిగా శరీరమును ధరించి రక్తమాంసములతో ఈ భూమి మీదికి రావడం. లిజన్, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం, పుట్టుట అనగా దేవుడే మానవ అవతారముతో రావడం. మానవుని సృష్టించినటువంటి దేవుడు, మానవుని తయారు చేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తిరిగి మరలా మానవుడిగా పుట్టడం, మానవునిగా తయారవ్వడం, శరీరమును ధరించుకోవడమే క్రిస్మస్. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే కృపనివ్వడానికే. ఒక పాపికి కృపనిచ్చి ఆ యొక్క పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు అందుకొరకు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ పేరు చెప్పుకొని ఇంకా బాగా పార్టీలు చేసుకొని ఇంకా త్రాగడానికి, తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు. ఆయన కృపను పొందుకొని పాపులుగా జీవిస్తున్న మనం పరిశుద్ధతలోనికి రావడానికి, పాపమును విడిచిపెట్టడానికి, త్రాగుని విడిచిపెట్టడానికి, చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టడానికి క్రిస్మస్ పేరు చెప్పి ఇంకా పాపమును ఎక్కువగా చేసి ఇంకా విచ్చలవిడిగా తిరగడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే కృపను పొందుకొనండి, సత్యమైన మార్గంలో నడవండి. ఆయన దేవుడు ఈ లోకంలోనికి రావడం, ఈ లోకంలో జన్మించడం, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు ఈ లోకంలో పుట్టుట. ఆయన పేరే క్రీస్తు, ఆయన పేరే మెస్సియా, ఆయన పేరే యేసు. ఈ రోజున ఆయన కృపను సత్యమును మనకి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ఆ కృపను సత్యమును మనం అంగీకరిద్దాం, ఆ కృపను మనం పొందుకుందాం. తద్వారా మనం పరలోకం చేరుతాం. నీ జీవితంలో ఏ భాగంలో ఉద్యోగము లేదా ప్రభు కృపనివ్వడానికి వచ్చాడు. ఆయన కృపను పొందుకుంటే నువ్వు ఉద్యోగాన్ని సంపాదిస్తావు. ఆయన కృప నీపై దిగొస్తే నీ గర్భఫలం అనుగ్రహింపబడుతుంది. ఆయన కృపను నువ్వు పొందుకుంటే నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు, ఉద్యోగమును చూస్తావు, లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అనేకమైన దీవెనలు నీ జీవితంలో అనుభవిస్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడుగా దేవాతి దేవుడు నీవు, వాక్యమైనటువంటి నీవు, దేవుడై ఉన్న నీవు ఈ లోకంలోకి వచ్చిన రీతిని బట్టి స్తోత్రములు. యెహోవా జన్మించుట, యెహోవా శరీరధారిగా పుట్టుట, అయ్యా మీకు స్తోత్రములు. ఆ పుట్టినటువంటి ఆ శిశువుకి, శరీరమును ధరించిన ఆ యెహోవాకే యేసు అని పేరు పెట్టాం. లార్డ్ మీకు స్తోత్రములు ప్రభా. మీరు దేవాతి దేవుడుగా ఉండి ఈ లోకంలోకి మానవ రూపిగా వచ్చినందుకు స్తోత్రములు. మీకు వందనములు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను, మీకే మహిమ చెల్లిస్తుంటున్నాను ప్రభా. అయ్యా మీరు ప్రతి ఒక్క కుటుంబంపై కృపను కుమ్మరించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి క్రిస్మస్ సీజన్లో సమృద్ధిన కృపతో నింపబడును గాక, సత్యములోకి వచ్చుదురుగాక. పాపమును విడిచిపెట్టి పాపిగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు పరిశుద్ధతలోనికి వచ్చుటకు సహాయం చేయండి. నిబిడులకు ప్రభా కృప కావాలి, వారున్న పరిస్థితుల్లో కృప కావాలి. కృపను వారిపై కుమ్మరించమని, కృపలో నుంచి అధిక కృపలోనికి నడిపించుటకే మీరు వచ్చి ఉన్నారు. అవును, మమ్మల్ని అధిక కృపలోనికి తీసుకొని వెళ్ళమని, ఈ దినమంతా కాపుదల క్షేమమును దయచేయమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్. యెహోవా శరీరమును ధరించుకొని ఈ భూమి మీద పుట్టుట, జన్మించుటే నిజమైన క్రిస్మస్. సో దేవుని జన్మమును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ.